మాధవదాసు చరిత్రే కోరినారు. మీ చరిత్ర ముందు చేసుకోండి పరిశుభ్రం. ఆయన మాధవదాసు అంటే ఆయన మహాపరమ భక్తుడు. ఆయన చరిత్ర, ఆయనకి గురువు సృష్టి ఎవరు ఏం చేసినాడు, ఆయన గురువు ఎవరు, ఎక్కడ చంపైతే ఈ భవాలని చెబుతా. ఆయనకి హిమాలయం పోయినాడు, హిమాలయంలో గురువుని ఎక్కించుకున్నాడు. ఆ గురువుకి కుష్టి వ్యాధి, చీము రక్తము కారుతా, వాసన చెడ్డ వాసన కొడుతుంది. అట్లాంటి గురువుని మాధవదాసు, స్వామి నీ సేవ చేసుకుంటాను, నీ దాపుణ్యం ఉంటానని చెప్పి ఆ మాధవదాసు కాడికి ఆయన మాట తీసుకొని, నాయన నాకు కుష్టి వ్యాధి, నువ్వు నా సేవ చేయగలుగుతావు అంటే, ఏదేదైనా కానీ స్వామి నేను ఎక్కడికి పోవాలి తీసుకుపోవాలన్నా తీసుకొని పోతాను, మళ్ళీ తీసుకొస్తుంటాను అని ఆయన 10 విధాల ఆయన మనసుని మాధవదాసుకి అర్పణ చేసిండు. అప్పుడు గురువు వేరే ఇంకొక సన్నిధానానికి పోవాల్సి వచ్చింది. అప్పుడు ఈయనేం చేశాడంటే ఆయన్ని పరిశుద్ధంగా శుభ్రం చేసుకొని భుజాల మీద ఎత్తుకొని బయలుదేరిపోతున్నాడు. ఇట్లా కొన్ని నెలలు గడిచింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆయన సేవలు చేసుకుంటూ ఆయన కూర్చి పెట్టడం, కుర్చీ వేదంతా కడగటము, మళ్ళీ ఆ చీమనెత్తు మళ్ళీ గొడవతో తొడవటము, మళ్ళీ పరిశుభ్రంగా గుడ్డ కట్టడము, ఆయనకి సేవ మాంసం వేయను, పేట వేయను, అదే ఆయనకి సేవ 24 గంటలు ఆయన సేవలోనే ఉన్నాడు. ఈ పోయేటప్పుడు ఈయన ఎక్కడికైనా ప్రయాణం ఆశ్రమానికో ఇంకోసారికో గురువు పోవాలనుకున్నప్పుడు భుజాల మీద కూర్చోబెట్టేవాడు, కాళ్ళు నడుకుతో మోసుకుంటా పోయేవాడు. పొంగ కొంత దూరం ఒకనాటి సమయంలో కొంత దూరం పోయే వరకు ఆయనకి ఎక్కడ లేని దప్పికైనాయి. దప్పికైతే, బిడ్డ నాకు దప్పికైతున్నాయి, నీళ్ళు కావాలిరా అన్నాడు. అప్పుడు ఎడారిలో ఆడుంటాయి నీళ్ళు. అప్పుడు ఎడారిలో చూసిండు, పరికింపి చూస్తే పైన హంసలు పోతున్నాయంట. ఆ హంసలు పోతుంటే ఆ హంసలు చెప్పినాయి అంట ఇతనికి, ఓ నాయనా నీకు నీళ్ళు కావాలంటే మేము నీళ్ళున్న కాడికి పోతున్నాము, మా నీడలు పట్టుకుని రమ్మన్నా చెప్పినాయి హంసలు. అప్పుడు పైన పక్షులు పోతుంటే కింద ఆ నీడ పట్టుకొని ఇది నీళ్ళ కొలంలో పోయి నీళ్ళు తాగి హంసలు వెళ్ళిపోయి ఆగిపోయి నీళ్ళు తాగి చెమ్ము నిండా మూసుకొని మళ్ళీ గురు సాన్నిధ్యంలోకి వచ్చే వరకు గురువు ప్రాణం వచ్చింది. గురువుకి చెందల ఆయన ఉపదేశం చెందాలి. అప్పుడు అదే నా గురువు చనిపోయినాడే, నాకు ఏమీ చెప్పకపోయింది, నేను ఏమీ ద్రోహం చేసినా, ఏం పాపం ఆయన చాలా దుఃఖించి ఆ గురువు క్రతువులు చేసుకొని అట్నే పక్కన అటు ఇటు చూసినాను. అదే వాటన ఈయన తిరుమంత్రాన్ని రాసిపోయినట్టు. తిరుమంత్రాన్ని రాసి ప్రాణం విడిచిండు. తిరుమంత్రం అంటే మళ్ళీ జన్మ లేనిది. ఆ మంత్రాన్ని రాసి ఆ వేటలు సాని గాడిదలు తోలుకొని వెళ్ళిపోయింది. ఈయన ఆ మంత్రాన్ని చూస్తే పక్కన రాసి ఉంటే కళ్ళతో చూసి అటుపక్క అక్షరము ఇటుపక్క అక్షరం 2 అక్షరాలు తొడిపేసిపోయింది. 2 అక్షరాలకు అక్కడిది ఇక్కడిది తొడిపేస్తే అర్థం కాదు కదా ఆ మంత్రం. సరే ఎట్లా చేయాలరా, అర్థం నాకు చెప్పినాడే మహనీయుడు, ఇది నాకు చెందకపోయినాయి అని ఆయన చాలా దుఃఖపడతా
తాను తానే కొమ్మిడి ఏడుచుకుంటా పోతా ఉన్నాడు. కొంత దూరం ఆ అరణ్యంలో కూడా పోతూ ఉంటే కొంత దూరం పోమని అక్కడ ఆవల మేపుకుంటూ ఒక బాలుడు ఆవల మేపుకుంటా కూర్చొని ఉన్నాడంట. ఓ పెద్దయినా తాత ఎక్కడికి పోతున్నావు, ఆడికి పోతున్నావు అని అతన్ని పిలిచి అడిగిండంట. అడిగితే నాయన అడిగిపోతే నీకెందుకు, ఏదో ఒకటి పోగొట్టుకున్న దాని గురించి నాకు అవును నేను పోతున్నాను నాతో నీకెందుకు లేదైనా నేను లేదు చెప్పు స్వామి నేను చెబుతా అని అన్నాడు. నాకంటే అప్పుడు చెబుతాడు, బిడ్డ నా గురువు నేను పోతున్నా ఇక్కడ కాలం అయిపోయినాడు, కాలం అయిపోయిన నీళ్ళు దప్పికేస్తుంటే తీసుకొచ్చి చెయ్యబోయాలకు సరకసుడైనాడు కాబట్టి నా గురువు నాకు ఏం చెప్పకపోయింది అని ఇన్నేళ్ళు సేవ చేసినందుకు ఫలితం ఏమి ఉండాలి నాకు అని నేను ఆయనకు రసూలు చేసి పోతున్నాను. ఓహో అట్టనా అన్నాడు ఆ బిడ్డ. అయితే స్వామి నువ్వు అట్ట పోగానే వీటిల సరి గాడిదలు తగులుకొని వచ్చింది. వీటిల సరి అంటే దమ్మరిది. అక్కడ వంగి అక్కడ మంత్రాలను చూసింది. ఆ పక్క శరం ఈ పక్క శరం చెడిపేసి వెళ్ళిపోయినది. నువ్వు దానికోసం మంత్రం కోసమే నేను బాధపడుతున్నాను నేనంటే నువ్వు ఆ ఏటల సరికి అడిగి పోయి అడిగితే మాత్రం వేయదు, అడగకుండా తీసుకోవాలా అని ఆ బాలుడు చెప్పిండు. ఆ బాలుడు అదృశ్యం అయిపోయినాడు. అప్పుడు సరే అడగకుండా చేసుకోవాలంటే ఎట్లా చేయాలి, అడిగితేనే ఇచ్చేది అంతంత మాత్రమే, అడగకపోతే ఏమిటది అని సరిపోయినాడు. నేరుగా అడవిలో కూడా ఆ దమ్మతుంటే ఊరిలోకి పోయినాడు. పోయాను నిలబడ్డాను. ఓ పెద్దయినా ఎవరిని వన్నది అవియటం అని, నేను ఒక అతిథినమ్మా ఏమిటో పోతున్నాను, ఏదైనా ఉదర పోషణకి పని చూసుకోవాలి, అయితే నువ్వు మా కాడ ఉంటావా అన్నాడు. ఉంటానమ్మా అన్నాడు. మా గాడిదలు మేపాలా, అన్నం పెడతాము, మా గాడిదలు మేపాలా చెప్పి చెబుతాను. మీ అన్నం కూడా నాకు అవసరం లేదు, నేనే నీరు కానీ గజ్జి కానీ ఏదైనా సోంపాకం నేనే ఉడకబెట్టుకొని నేనే సోంపాకం చేసుకొని తిని ఈ గాడిదలు మేపుకొని నేను వాటి కాపలా కాసుకుంటా ఉంటాను. సరే అట్లయితే రా అన్నది. ఆమె గూడెంలోకి చేసపోయింది. జమరగూడెంలో అన్నం పెట్టకపోతే అన్నం వద్దన్నాడు. సోంపాకం బియ్యము అన్నీ ఉప్పు మిరపకాయ ఇస్తే ఈ తీసుకొని పోయి గాడిదలు తెప్పుకొచ్చుకొని అట్టాయ 12కి మళ్ళీ జమ్మదాని గుడిసెలు తోలి పెద్ద మా ఆకులు 4 ఆకులు తెచ్చుకొని గిన్నె కొట్టుకొని ఆ గిన్నెలో బియ్యం పోసి కడిగి దాంట్లోనే పొయ్యి మీద 3 రాళ్ళు పెట్టుకొని పొయ్యి మీద పెట్టి వంట చేసింది. ఈ అరిటాకు తెచ్చి గిన్నె అరిటాకులోనే వంట చేసిండు. అరిటాకు కాళ్ళే అట్ట చేసి కుట్టిండు, అట్టనే కుట్టినట్టుంది. సరే అది తింటా అది పెట్టుకున్నప్పుడు ఆ గురువు అర్పణ చేసి గురువుని ధ్యానించుకొని గురువుకు అర్పణ చేసే ముందు తర్వాత గురువు అర్పణ అని ఆయన భోంచేసి గాడిదలు తిప్పుకుంటూ ఆ రకంగా ఉన్నాను. ఆయన ఆ రకంగా ఉంటూ ఆ రాజు ఆ పట్టణం రాజు భవనానికి 100 గంటలు వేపించిండంట. 100 గంటలు నాలుక లేని గంటలు, ఒక నాలుక ఉండేదే గంట. ఆ గంటే మోగుద్ది కానీ చచ్చిన గంటల మోగలు. స్వామి ఇట్లా చేస్తే గంటల
అటువంటి భక్తులు వచ్చి తాగితే అన్ని దడ్డజల్లుతాయి ఆయన అని కృష్ణ పరమాత్ముడే చెప్పిన్నాను ఆ రాజుకి ఆ రూపంలో. అటువంటి భక్తులు వచ్చేది ఎప్పుడు గంటలు 4 లేని గంటలు మోగేది ఎప్పుడు అదేనని అట్టనే ఉంటాయి. ఇతని అట్టనే ఓడుకొని తినుకుంటూ గాడిదలు మేపుకుంటూ చెందుకుంటూ ఉంటే నాయన ఇట్లా అని వీటల దగ్గరే పిలిచి రాజుగారు అన్నదానం చేస్తున్నారు రోజు అడిగిపోతే అన్నం పెడతారు కదా, అన్నం తిండి రాకూడదా అని చెప్పింది. సరే పోతానమ్మా అని ఆ రోజు ఆ రాజు దర్బార్లు పోయే వరకు అన్నం తిన్నారు. అన్నం అయిపోయింది, అన్నం టైం అయిపోయింది. ఇటు కాకుండా టైం అయింది, 2 అయింది. ఇంకప్పుడు అన్నం అయిపోయింది. అక్కడ జరిగింది అన్నం ఎట్టా ఆడ అన్నం లేదు నాయన, ఆడ అన్నం బచ్చం ఇచ్చేవాడు. అన్నం లేదు నాయన, అన్నం అయిపోయినది అని చెప్తే నాకు మీరు పెట్టిన అన్నం నాకు అవసరం లేదు స్వామి, నాకు సోంపాకం ఇస్తే అని బియ్యము కసిరి ఉప్పు మిరపకాయ ఇస్తే ఆ బియ్యాన్ని నేను గంజి కాసుకొని ఆ కారం నంచుకుంటూ అది తాగేస్తాను, మీరు అన్నం నేను తినను అన్నాడు. ఓహో అట్లా అని చెప్పి ఈయన బియ్యము అయ్యి ఏమైనా పెడితే తీసుకొని ఎప్పుడైతే ఈయన గుడ్డలో వేసినారో ఊళ్ళంతా గమాలిచ్చిపోతుందంట, అన్ని గంటలు మోగినాయంట. అప్పుడు రాజుకు ఒక విధమైన తత్తర కొట్టి మంత్రులు ఉంటారు కదా దర్బార్లో, ఆడికి వచ్చినారు. లేని పరీక్ష ఎవరు వచ్చినారు అన్నానికి, ఎవరు వచ్చి అటువంటి భక్తులు ఎవరు వచ్చినారు చెప్పండి అని రాజు వచ్చి అడిగితే అప్పుడు ఎదురుడు ఉంటాడు కదా, అవునండి నాయన స్వామి ఎవరు ఒక అతిథి వృద్ధాప్యుడు నాకు అన్నం అంత అన్నం పెడతారా స్వామి అని వచ్చి అడిగినాడు. అన్నం అయిపోయింది, అన్నం లేదని అన్నాము, అన్నం నాకు అవసరం లేదు, నాకు అన్ని బచ్చం ఇస్తే నేను సోంపాకం చేసుకొని నా గురువు అర్పణ చేసుకొని నేను భోంచేసేవాడిని అని అడిగినాడు. ఓ అతను అని చెప్పి ఆయనకి అన్ని బియ్యము ఉప్పు మిరపకాయ చింతపండు అవి ఇస్తే తీసుకొని పోయినాడు స్వామి అని ఆ రాజుగారికి మంత్రులు చెప్పినాడు. ఎక్కడున్నాడు అని పట్టిండు. చెడిపోయినాడు ఈ రూటునే బజార్న, ఆ రూటునే ఈయన మంత్రులను పంపించినాడు, తీసుకురండి ఆయన ఆ మహానుభావుడు తీసుకురమ్మని మంత్రులను పంపిస్తే మంత్రులు వచ్చే వరకు నేరుగా వేటల్సి అన్నింటి ముందరగానే పోవాలి. ఆయన చుట్టూ పారి కట్టుకొని దాంట్లో వంట చేసుకొని అన్నీ తిరుక్కుంటూ కాంటలు మెప్పుకుంటూ ఉండేవాడు కదా. ఇటు పోతే అమ్మ ఇక్కడికి ఎవరైనా వచ్చినారా అని ఆ వేటల్సి ఆయన అడిగితే ఒక ఆయన ఇక్కడనే ఉండాలన్నాయ స్వామి, మా కాడనే ఉంటాడు, మా గాడిదలు మేపుతుంటాడు, ఈ రకంగా ఆయనే వంట చేసుకొని నేను పెట్టింది కూడా తిండు, ఆయనే చేసుకొని తింటుంటాడు. అది ఆ గాడిదలు మేపి ఆడ పట్టేస్తాడు, ఆడ వంట చేసుకొని తినుకుంటూ ఇట్ట 4-5 నెలల నుంచి ఇక్కడనే ఉన్నారు అని వాళ్ళు ఆ వేటల్స్ అని చెప్పింది. మళ్ళీ నేరుగా ఆ వేటల్స్ అని ఇల్లు వదిలిపెట్టి ఈయనుండ కాడికి వచ్చిన. ఈయనుండ కాడికి వచ్చే వరకు ఈయన పాకం చేసుకొని ఇస్తర్లో పెట్టుకొని గురువుని ధ్యానించి గురు ధ్యానం చేసి గురువార్పణం అని ఒక ముద్ద పెట్టి ఒక ముద్ద అనుభవించి తినబోయే అన్నం మామూలుగా తినబోయే అన్నములు తినబోయేళ్ళకి ఇల్లు వచ్చినారు మంత్రులు వచ్చి, ఓ స్వామి అన్నం తిన్న తర్వాత, ఓ స్వామి నిన్ను మా గురు రాజుగారు రమ్మంటున్నారు, పోదాం రా అని పిలిచినారు.
నన్నెందుకు రమ్మంటారు నాయన రాజుగారు, నేను అతిథిని, నా దగ్గర ఏముంది, నేనేం చేసి ఉంటా అని అంటే, లేదు నిన్ను చూడాలంట ఆయన పిలిపించినాడు అంటే, సరే వస్తాను పండి. రాజు పిలిస్తే రాజు తలుచుకుంటే దెబ్బలు కొడవ అన్నట్టు రాజు పిలిస్తే తప్పనిసరిగా పోవాలి కదా, వస్తానని బయలుదేరితే లేకపోతే వేడినే ఉండు, పల్లకాయ తీసుకొస్తాము, పల్లకాయ తీసుకొని వచ్చిన తర్వాత పల్లకీలో కూర్చోబెట్టుకొని చేసుకొని పోదామన్నా. నాకెందుకు నాయన పల్లకి, నేను పల్లకీలో కూర్చొని పల్లకీ వాళ్ళ బోయిల చేత మోపించేవాడిని, మోపిస్తాను వద్దు, నేను నడిచి వస్తా, పల్లకి మీరు ఎత్తుకొని పోండి, మీ పల్లకి పట్టుకొని నడిచి వస్తాను, అవసరం లేదా. లేదు ఒప్పు రాజు పల్లకీలో కూర్చోబెట్టుకొని చేసుకురండి అని మాకు ఆజ్ఞయించినాడు. సరే పల్లకీలో తీసుకొని ఆ యొక్క మాధవ దాస్ గారికి వచ్చి ఆయన కూర్చో పల్లకీలో, ఇంకా వాళ్ళు పట్టుదల పట్టినప్పుడు కూర్చోవాల్సిందే కదా, పల్లకీలో కూర్చున్నారు. పల్లకీలో కూర్చొని రాజు దర్బార్కి తీసుకొచ్చి రాజు కాడ దిగితే, స్వామి ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అని రాజు పక్కన సింహాసనం వేసి కూర్చోబెట్టుకొని మాట అడిగాను. స్వామి నేను ఎవరినని చెబుతాను, నేను ఎవరైంది నాకే తెలియదు, నేనేం చెప్పాలి. అంతర్థం లోపల మాట్లాడాను. అది రాజుకి అర్థం కాలే. స్వామి మీరు ఎవరంటే, మీరు నీకు అర్థం కాలేదంటే ఇప్పుడు నువ్వు మనుషులుగా ఉన్నావు చెబుతున్నావు, నేను ఎవరినని నాకే అర్థం కాలేదంటే ఎట్లా సరే. సరే దాంట్లో ఒక మర్మాన్ని ఆయన తెచ్చుకున్నాడు మాధవదాసు, దాన్ని అట్లా పెట్టేసి తర్వాత అడిగితే, నేను ఒక అతిథిని కూలి చేసుకొని బతికేవాడిని, నేను ఒక వస్తువు పోగొట్టుకున్నా, ఆ వస్తువు నాకు ఇప్పిస్తే మీ జన్మ పావనం అవుతుంది స్వామి, నాకు ఆ వస్తువు ఇప్పించండి అన్నాడు. అప్పుడు ఆ వస్తువు అడిగితే ఇవ్వలేదు, ఏదో అడగకుండా ఇవ్వాలా, నేను తీసుకోవాలా అని నాకు అది మీకు పుణ్యం ఉంటుంది, నాకు ఆ వస్తువుని ఇప్పించే మార్గం నువ్వు స్వామి. అప్పుడు ఈయన పరమ భక్తుడైన విషయం రాజుకి తెలిసింది. రాజులే కదా జాస్తిగా యోగుల మాట ఆజ్ఞలో ఉండేది. అప్పుడు ఈయన ఆ మాట చెప్పిన పాటిని ఏం చెప్పాలి మరి అని ఎడచేయాలి. సరే ముందు ఆ వస్తువుని నేను ఇప్పిస్తాను అని ఆయన కడబెట్టుకొని ఆ దొమ్మరదాన్ని పిలిచి, వీటల్స్ అని ఏమే వీటల్స్ అని ఇవాళ మనం దర్బారు కారా ఆట వేయాలా వేస్తావా అన్నాడు. మీ అగ్నిస్తే ఆట వేస్తా స్వామి అన్నాడు. సరేలేమ్మాయి ఏమీ లేదు, ఇవాళ మావిటికి దొమ్మరాట మన దర్బారు కాడ వేయాలా, నేను బంగారపై కమ్మలు చేపిస్తా, నువ్వు గడి మీద మొగ్గాలి, ఈ కమ్మలు నీ చెవుల్లో ఉన్న తాటాకులు ఓడవి కింద పారేసి ఈ కమ్మలు పెట్టుకోవాలను, మొగ్గాలి కమ్మలు పెట్టుకోవాలని ఆజ్ఞించింది. రైట్గా పెట్టుకుంటాను సార్ నేను, అది దీనికోసం వేసింది భావన తెలియలే, బంగారపు కమ్మలు కదా ఇది, అది తాటాకాయ, అందుకని ఆమె చేస్తాను. రాత్రి గడ్డలు పాతి దొమ్మరాటకు మొదలుపెట్టి బాగా అన్నీ ఆటలు ఆడి మధ్య తీగ మీద నడుస్తూ మొగ్గాలి ఇవి పెట్టుకోవాలి కదా, ఆ చెవి తాటాకులు పీకి అలా వేసి ఇగో నేను ఎగరేస్తున్నా పట్టుకో
ఎగరేసిన కమ్మలు పట్టుకొని చెవులుగా పెట్టుకోవాలా అని దమ్మరదానికి అడిగిపోయి చెప్పాను. ఎగరేయండి స్వామి అన్నది. అప్పుడు ఈ మాధవదాసు కూడా అక్కడనే కూర్చొని ఉన్నాడు అని పెట్టుకొని. అప్పుడు ఈయన కమ్మలు ఎగరేస్తే అది తీగ మీద మొగ్గాలి చెవుల కమ్మలు తీసి పీకి దారాలు కట్టినాయి కదా, లాగి కింద పడేసింది. కమ్మలు పెట్టుకుని ఎప్పుడైతే కింద పడ్డాయో మాధవదాసులు ఎగురుకుంటూ వచ్చి ఆ 2 తాటాకు కమ్మలు తీసుకొని నలుగురు నోట్లో వస్తుంది శివాలయం అయిపోయి. ఆ అంశాలు మళ్ళీ రాజుగారికి వెళ్ళిపోయి, రాజు నీకు సగం రాజ్యం అభిషేక ధనము నీకు ఇచ్చి నేను నీ శిష్యుడిగా ఉంటాను, నువ్వు ఉన్న మనిషి అడిగాడు. నాకు రాజ్యం వద్దు, నువ్వు నాకు శిష్యుడు వద్దు, కానీ నేను చేసిన నీకు మేలు, నువ్వు నాకు ఈ మేలు చేసినావు కాబట్టి నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ అయినంచమైంది. అప్పుడు అంతటితో మాధవదాసు యోగ చరిత్ర. అది సేవ అంటే అది. అందుకే దానికే చెప్పిండు, గురు సేవకుతమైన కుర్రగాడు నిత్య పరిపూర్ణం కానిదే బ్రహ్మం కాడు, పరిపూర్ణత్వం చెందితేనే బ్రహ్మం. అర్థమయ్యారు? అర్థమైంది. తెలుగులో బాగా వచ్చే విధంగా ఉన్నాయి మాటలు.